ఏపీపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందని ఎవరికి వారు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. డబుల్ ఇంజన్ నో ట్రబుల్ ఇంజన్ అర్థమన్నారు కావట్లేదు. సూపర్ 6 కాదని సూపర్ ప్లాప్ అంటూ కామెంట్ చేశారు. లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. జగన్ 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు ప్రజల నెత్తిన మోపితే చంద్రబాబు ఏడాదిలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారని షర్మిల ఆరోపించారు. వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే 4,300 ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారు. మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు? వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం